We are going to Japan. వెకేషన్ అంటే అదేంటో తెలియన అదొచ్చిందంటే బట్టలే లేవేంటన్న ఫీలింగ్. హ్యాపీగా ఉందాం అనుకున్నాను, నేను రిలాక్స్ అవుదాం, టీవీ చూద్దాం, ఏంటేంటో అనుకున్నాను. వీళ్ళని ఇరికిచ్చారండి. చాలా మందికి డౌట్ ఉంటుంది, హౌ ఆర్ వి మేనేజింగ్ పిల్లల ఫుడ్. జపాన్కి వెళ్తున్నాము, ఆమెర్ పరిస్థితి ఏంటి, ఆమెర్ ఫుడ్ ఏంటి, అదంతా మనం ఎలా చేయబోతున్నాము. మా అత్తగారు అండ్ మా మమ్మీ ఇద్దరు మాతో పాటు వచ్చేలా చెయ్యి అంతే. నాకు తెలియదు, దట్స్ ద ఓన్లీ గిఫ్ట్ ఐ విల్ ఆస్క్ యూ ఫర్ మై బర్త్డే అని చెప్పింది. లైక్ వాట్, నా పరిస్థితి ఏంటో లాస్ట్ మినిట్ ప్యాకింగ్ అవుతూనే ఉంది. ఓకే, సో ఎలాగో చూపిస్తున్నాను కాబట్టి నేను ఎలా ప్యాక్ చేశానో చూపిస్తాను. సో దట్ ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్. అండ్ ఏమేమి ప్యాక్ చేశానో చూపిస్తాను. ఈ పెద్ద క్యూబ్ వచ్చేసి మా ఆమెర్ బట్టలు. ఇందులో స్నాక్స్ ఉంది. స్నాక్స్ ఏముందో చూపిస్తాం. వెకేషన్ ముందు రియాలిటీ. ఎస్ గైస్, దిస్ ఇస్ మై రియాలిటీ. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ బ్లాగ్స్ తెలుగు. Arhan, you want to show something? Yes. Ta-da-ta-da. So నేను అర్హాన్ అండ్ ఫ్రెండ్స్ మీ అందరికి ఒక విషయం చెప్పడానికి వచ్చాము. వాట్ ఈస్ ఇట్? We're going to Japan. We are going to Japan. After Japan is done, it's time to go EY2. Correct. EY2 and you are going to grade 4. Arhan, how are you feeling now? Good. Good or fabulous? Fabulous. Fabulous, alhamdulillah. So many people have been praying for you. And Yusuf, are you excited? Yeah. How excited are you? Over the limit. ఓవర్ ద లిమిట్స్. వావ్. అయితే ఈ ఎక్సైట్మెంట్ ఎందుకు తెలుసా? ఈ జపాన్ ట్రిప్ నేను మాత్రమే కాదు, అర్హాన్ మాత్రమే కాదు, ఫ్రెండ్స్ మాత్రమే కాదు, ఇట్స్ గోయింగ్ టు బి అ ఫుల్ బ్లోన్ ఫ్యామిలీ అనమాట. అంటే నేను, మా మమ్మీ, మా అత్తగారు, మా అక్క తబస్సుమ్, అర్హాన్, అయాన్, ప్రిన్స్ అండ్ పామిర్ ఇంతమంది కలిసి వెళ్తున్నాం అనమాట. అయితే గత కొన్ని రోజులుగా ఈ హడావిడి కొంచెం ఎక్కువ ఉండే మాది, సర్దడం, ప్యాక్ చేయడం అదంతా కూడా. అండ్ నేను లాస్ట్ మినిట్ రానిని కాబట్టి నాది ఇంకా అసలు ఏం అవ్వలేదు. ఇప్పటికీ మా అక్క నాకు అంటే కవర్లో ఉన్నాయి బట్టలు కొన్ని తీసుకొచ్చింది అనమాట. వెకేషన్ అంటే అదేంటో తెలియన అదొచ్చిందంటే బట్టలే లేవేంటన్న ఫీలింగ్. మెయిన్లీ ఏంటంటే ఇంట్లో ఇలా ఈ టీషర్ట్స్ వేసుకుంటున్నాను ఫుల్ టైం మాక్సిమం, బికాజ్ ఆమెర్కి నర్స్ చేస్తాను కాబట్టి. ఇప్పుడు బయట ఎట్లా తిరగలేం మనం, బట్టలు వేసుకుందామంటే బట్టలు లేవన్నట్టు అనిపిస్తుంది, నర్సింగ్ బట్టలు. సో అందుకు ఐ వాంటెడ్ కైండ్ ఆఫ్ షర్ట్స్, నర్సింగ్ స్పెగటీస్ ఉన్నాయి. సో దానిపైన స్టైల్ చేయొచ్చు కదా. Mama, then this digital stops. వాట్ Trial stop. అయితే బేసిక్ గా నేను అది ట్రై చేయాలి. That trial is comfort. ఓకే, నేనేమో సెట్ అవ్వట్లేదు, రిటర్న్ చేసేద్దామంటే మా అక్క ఏమో లేదు, ట్రై చేసి నాకు వీడియో కాల్ చేయమంది. సరే ఎలాగో అంటే ప్రెస్ చేసేది, సర్దేది ఏది మీకు చూపించలేదు కదా, సరే ట్రై చేసేదైనా ఒకసారి కొంచెం బ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం. బికాస్ టుమారో వీ వుడ్ బి స్టార్టింగ్ టు ది ఎయిర్పోర్ట్. సో అనమాట తబస్సుమ్ ఇంట్లో లేదు, బయటకు వెళ్ళి మా అత్తగారు ఉన్నారు. బట్ షీఈస్ యాజ్ యూజువల్ బిజీ ఇన్ ది కిచెన్. అత్తగారితో మాట్లాడదాం. బట్ ఈ లోపు నేను క్విక్గా కొంచెం ట్రయల్స్ చేసుకుంటాను. ఫైనల్లీ ఎంతో కొంత బట్టలు ట్రై చేశాను, ఇంకా ప్యాకింగ్ అవ్వలేదు, టాయ్స్ ప్యాక్ చేసుకోవాలి, అసలు ఏం అర్థం అవ్వట్లేదు, బ్రెయినే పని చేయట్లేదు. ఫస్ట్ టైం అంటే నేను నార్మల్గానే లాస్ట్ మినిట్ ప్యాకింగ్ చేస్తాను, బట్ ఈసారి ఐ డోంట్ నో, ఇట్స్ బిన్ టూ కయాటిక్. చూడాలి, వీళ్ళందరూ న్యాప్ తీసుకుంటున్నారు, మా అత్తగారు, తబస్సుమ్, ఫ్రెండ్స్, మా ఇద్దరు పిల్లలు ఇంకా పడుకోలేదు. అదేంటో నా స్ట్రెస్ ని పాస్అవుట్ చేస్తున్నట్టున్నది. అస్సలు పడుకోవట్లేదు వీళ్ళు, న్యాప్ ఇద్దామంటే అట్లుంది మన పరిస్థితి. ఎప్పుడు పడుకునే మా ఆమెరు కూడా పడుకోవట్లేదు. మా అత్తగారు అయితే ఫుల్ బిజీ కిచెన్ లో ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎంటీ చేయడంలో. అస్సలాము మొత్తానికి ఇప్పుడు మా అత్తగారు కొంచెం ఫ్రీగా కనిపించారు. పిచ్చిగా ఉన్నాను, ఇలానే అందంగా ఉన్నారు, న్యాచురల్ గా ఉన్నారు. నువ్వు అలా చెప్తావో లేదో అని చెప్పి అందుకని అలా అన్నారా? అన్ని ఏమంటారు, చిల్పి పనులు కాదు సావాస దోసాలు బాగా అవుతున్నాయి. మరి ఏం చేస్తావు, ఇన్ని సంవత్సరాల నుంచి నేను భరిస్తున్నాను కదా, సో ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి అనమాట అన్ని. ఓకే, సో చెప్పాను వీడియో స్టార్టింగ్ లో పిల్లలతో పాటు చెప్పాను అనమాట, వీఆర్ గోయింగ్ టు జపాన్ అని చెప్పి. సో అయిపోయిందా మీ ప్యాకింగ్? అవుతూ ఉంది, ఇంకా కొంచెం ఉంది, అయిపోతుంది ఇన్షాల్లా. ఫస్ట్ కొన్ని పాయింటర్స్. థ్యాంక్ యూ ఒప్పుకున్నందుకు. అంటే ఫస్ట్ మా అత్తగారు రాను అని పట్టు పెట్టారనమాట. అండ్ ఆల్ దిస్ మేము ఈ జపాన్ ప్లానింగ్ అంతా స్టార్ట్ చేసింది ఫెబ్ లో కదా. సో అప్పటికి మాకు ఎలాంటి స్ట్రగుల్స్, హెల్త్ అప్సెట్ అసలు ఏం లేదనమాట.
సో మీరందరూ ఒంట్లో బాగాలేనప్పుడు కూడా అవసరమా అన్నట్టు అనుకోకండి. అన్ని బాగుంటేనే వెళ్దాము అని అని లాస్ట్ మళ్ళీ మినిట్ తర్వాత నుంచి కూడా అదే థాట్ లో ఉన్నాము. డాక్టర్తో కూడా అన్ని మాట్లాడిన తర్వాత వాళ్ళు ఓకే అంటేనే మేము క్యాన్సిల్ చేయలేదు, లేకపోతే వీఆర్ రెడీ వద్దు ఇంకా క్యాన్సిల్ చేసేసుకుందాం అన్న స్టేజ్లోనే ఉన్నాము. అప్పుడు డాక్టర్ చెప్పారు లేదమ్మా చాలా టైం ఉంది, ఏమీ కాదు, ట్రస్ట్ మీ, నేను చెప్తున్నాను యాజ్ ఎ డాక్టర్, నన్ను నమ్మి వెళ్ళండి అని. ఆయనే అంత పెద్ద మాట అన్నప్పుడు ఇంకా మాకేంటి అనేసి మేము వెళ్ళామన్నమాట. అండ్ ఎస్, నేను అసలు నాకు ఏ రకంగా ఈ 10 days నాకు ఫ్రీ బర్డ్ హ్యాపీగా ఉందాం అనుకున్నాను, నేను రిలాక్స్ అవుదాం, టీవీ చూద్దాం, ఏంటేంటో అనుకున్నాను. వీళ్ళని ఇరికిచ్చారండి, ఫోర్స్ఫుల్గా నన్ను తీసుకెళ్తుందండి సమీర. మెమరీస్ ఉంటాయి, పిల్లల్ని మళ్ళీ మీరు ఇలా బ్లాక్మెయిల్ చేసింది నన్ను. అంటే దే విల్ నాట్ బి ఆఫ్ దిస్ ఏజ్. ఈ ఏజ్ లో వాళ్ళు ఆ సంతోషాన్ని, అంటే మీరు ప్రిన్స్ తో ట్రావెల్ చేస్తారు, తబస్సుమ్ ప్రిన్స్ మా అత్తగారు ట్రావెల్ చేస్తారు రెగ్యులర్ గా, వీళ్ళు ముగ్గురే చాలా ఎక్కువగా ట్రావెల్ చేస్తారు. ఆర్ తబస్సుమ్ మాతో పాటు ట్రావెల్ చేసింది, కానీ ఆర్ ఒకసారి మేము ఉమ్రా కోసం ఫ్యామిలీ అందరం వెళ్ళాము. బట్ దెన్ మా అత్తగారు అర్హాన్, అయాన్, ప్రిన్స్ ఇలా వీళ్ళ పిల్లలతో పాటు ట్రావెల్ చేసేది మా అత్తగారు అలా ఎప్పుడు చూడలేదు. ప్రిన్స్ అలోన్ గా ఎంజాయ్ చేసేది చూసారు. సో ప్రిన్స్ మళ్ళీ పెద్దగా అయిపోతాడు. ఈ ఏజ్ లో మీ గ్రాండ్ కిడ్స్ ని ఆమిర్, అర్హాన్, ప్రిన్స్, అయాన్ వీళ్ళందరూ ఇట్లా ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళ సంతోషం ఇవన్నీ చెప్తుందని అయినా నాకు వద్దన్నాను, నాకు చూడాలని లేదు, నేను రాను, ఐ డోంట్ వాంట్ టు మేక్ మెమరీస్, ఐ డోంట్ వాంట్ టు సీ జపాన్ అని చాలా స్ట్రిక్ట్ గా, అంటే ఇంకా అలా బ్లాక్మెయిల్ చేసి 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 చూసుకోండి మళ్ళీ మీ ఇష్టం, మేము వెళ్తున్నాము అలా అలా అనుకొని ఇంకా కాదండి, నసీబ్ కి బాత్ అంటే అంది రాసి పెట్టుంది అంతే. కరెక్ట్, అల్హమ్దుల్లా. అదే నిజంగా రాసి పెట్టుంది కాబట్టి వెళ్తున్నాం, లేకపోతే ఇందాక చెప్పినట్టు వి థాట్ విల్ క్యాన్సిల్. సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే, చాలా మందికి డౌట్ ఉంటుంది, హౌ ఆర్ వి మేనేజింగ్ పిల్లల ఫుడ్, జపాన్కి వెళ్తున్నాము, ఆమిర్ పరిస్థితి ఏంటి, ఆమిర్ ఫుడ్ ఏంటి, అదంతా మనం ఎలా చేయబోతున్నాము, మీరు కొంచెం చెప్తే నేను కొంచెం చూపిస్తా స్నాక్స్ అవన్నీ. అంటే నేను ఆల్రెడీ కొంచెం వాడికి ఎప్పుడు రైస్, కొంచెం పప్పులు అవన్నీ నేను కట్టేసుకున్నాను, చిన్న కుక్కర్ పెట్టేసుకున్నాను. వాడికి ఉప్పు కొంచెం, అంటే నేను ఏదైతే వాడతాను హింగువా అండ్ కొంచెం జీలకర్ర పౌడర్ ఇవన్నీ కొంచెం కొంచెం పెట్టేసుకున్నాను. డిక్లరేషన్ ఫామ్లో నింపేస్తే వాళ్ళు అలౌ చేస్తారంట, చిన్నపిల్లల ఫుడ్ కాబట్టి. సో అవి మేము క్యారీ చేస్తున్నాం. ఆమిర్ వరకు అయితే మేము తీసుకుంటున్నాము. బట్ స్టిల్ ఏంటంటే ఆ రైస్ కుక్కర్ ఉంది కాబట్టి పిల్లలు కూడా పెట్టొచ్చు, టక్కని పెట్టేసి ఇంత పప్పు వండేస్తే తినేస్తారు, ఏదైనా వీలుంటే అనుకొని మెంటల్గా ఫిక్స్ అయ్యాము. ఇన్ కేస్ కాన్వర్ట్ పొజిషన్లో ఏమైనా ఉంటే ఫ్రూట్స్ మీద రిలే అవుదాము, లేకపోతే అక్కడ ఉన్న వాట్ ఎవర్ ఫుడ్స్ ఇస్ లైక్ మనం బొఫేలో ఉన్న ఏదైతే మనం పిల్లలు పెట్టొచ్చో అది క్యారీ చేద్దాము, రిక్వెస్ట్ చేద్దాము, తీసుకుందామని మెంటల్గా ప్రిపేర్ అయ్యాము. సో వీఆర్ క్యారింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్, మాకు వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండేటట్టు వెళ్తున్నాము. అది కాక వాళ్ళకి హెల్తీ స్నాక్స్ అవన్నీ కూడా క్యారీ చేస్తుంది. అండ్ మా అందరి కోసం ఏవో చిన్న చిన్న ఈ థేప్లాస్ స్పైసీ, నాన్ స్పైసీ అలా చేయించారు వాళ్ళ అక్క, తను కూడా వస్తుంది, సుమయ్య కూడా. సో అవన్నీ క్యారీ చేస్తున్నాము. సో ఫుడ్ విషయంలో ఐ థింక్ వీఆర్ ఆల్మోస్ట్ సార్టెడ్ అవుట్. ప్రాబ్లం ఉండకపోవచ్చు 99% నాకు తెలిసి. మీ అందరు సింగపూర్ వెళ్ళినప్పుడు కూడా చూసారు కదా, అన్ని పప్పులు తీసుకెళ్ళి అక్కడ కూడా వంటలు చేశాను. థైలాండ్ వెళ్ళినప్పుడు కూడా చూసారు, అక్కడ కూడా చేశాను. సో హోప్ఫుల్లీ ఇప్పుడు మా షెడ్యూల్ చాలా టైట్ గా ఉంది యాక్చువల్గా. వీఆర్ యాక్చువల్లీ గోయింగ్, మేము యాక్చువల్లీ ఎలా అంటే మా మదర్ అండ్ కిడ్ వాళ్ళ మామ్స్ ట్రావెల్ క్లబ్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, వాళ్ళతో పాటు వెళ్తున్నాము. ఫస్ట్ అనుకుంది నేను, తబస్సు, మా అక్క అండ్ మా పిల్లలు అలా అనుకుని స్టార్ట్ చేసి, ఇంకా మా అత్తగారు మా మమ్మీ కూడా జాయిన్ అవుతున్నారు అనమాట. సో ఇట్స్ నేను కూడా మా పిల్లని తీసుకురావచ్చా అన్వర్ డాక్టర్ ఇప్పుడు వాళ్ళ అబ్బాయితో వస్తుంది, మదర్ వస్తుంది. ఇప్పుడు ఈ మదర్ కి స్మాల్ కిడ్ కావాలంటే నా స్మాల్ కిడ్ అదనమాట. ఆ విషయంలో ఆయన మేనేజ్ చేస్తారు, కానీ ఇంకా పిల్లల గురించి చాలా ఇదిగా మరీ అడుగుతున్నారు అన్ని, ఎట్లా ఏంటి చూపించుకోవట్లేదు, కొంచెం అలా కళ్ళు తీయగానే టీకే అని వెళ్ళిపోతున్నారు. ఉంటది కదా ఎవరికైనా. సో అలా అనమాట. కొంచెం ఆల్మోస్ట్ ప్యాకింగ్ ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది, ఇంకా మిగతా పైన కొన్ని ఉన్నాయి. స్నాక్స్ ఏం తీసుకుంటున్నాము అండ్ పిల్లల ఫుడ్ ఏం తీసుకుంటున్నాము అవన్నీ కొంచెం చూపిస్తాను. సో దాట్ ఒకవేళ మీరు కనుక ట్రావెల్ చేస్తుంటే మీకు యూస్ఫుల్ ఉంటుంది. పచ్చడి నెయ్యిలు అలాంటివి ఏం పెట్టుకోలేదు. నెయ్యి పెట్టుకున్నాము, నెయ్యి పెట్టుకున్నాము, పచ్చడి పెట్టుకోలేదు. ఫస్ట్ అనుకున్నాము పెట్టుకుందామని, బట్ తీసుకెళ్దామా ఆప్కి మర్జీ. అంటే మీరు, మమ్మీ, తబస్సు, మీరు ముగ్గురే తీసుకెళ్దాం కొంచెం ఇంత పచ్చడి. సో చూడాలి ఇంకా మా ప్రయాణం ఎలా ఉంటుంది. అండ్ మా ఆమెది ఫస్ట్ ఫ్లైట్, ఆనెస్ట్లీ ఇంత లాంగ్ ఫ్లైట్, మా అంటే తెలుసా
ఈ పిల్లల ఎక్సైట్మెంట్ అంటే వాళ్ళ ఎక్సైట్మెంట్ అయ్యో. ఎంత వేరే లెవెల్లో ఉంది. వీఆర్ గోయింగ్ జాపాన్ ఒక నెక్స్ట్ లెవెల్లో ఎక్సైటెడ్ గా ఉన్నారు. వాళ్ళకి చూసా వీడికి ఏం అర్థమైందా ఏంటో తెలియదు, వాడంతే అనదర్ లెవెల్ ఎక్సైట్మెంట్. పడుకుంటారు వాళ్ళు. బాప్రే. అన్నం తినట్లేదు కానీ సరిగా తిప్పిస్తే ఒక ఆట, ఒక యాంగ్జైటీ, వాడికి ఒక ఆనందం, పడుకోవట్లేదు. నేను అన్నది వీడికి ఏం అర్థమై ఉంటది, వెకేషన్ వెళ్తున్నామని, నేను తిన్నాడో లేదో అనుకున్నా. అంటే వీళ్ళు పాట వేసుకుని డాన్స్ చేస్తుండే కదా, నేను అన్నాను ఇంకా నువ్వు ఇలానే పడుకోవాలి. అప్పుడు కూడా అక్కడ రేపటి నుంచి పబ్లిక్ లో అందరిలో లైట్ లో పడుకోవాలి. సో ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేద్దామంటే ఆ సాంగ్స్ లో డిచ్చక పడుకోవట్లేదు. ఇంకా రేపటి నుంచి నాకు ఉంటాయి చుక్కలు. బట్ ఐ హోప్ ఐఎమ్ డెఫినెట్లీ ష్యూర్ దట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ టైమ్. బికాస్ పిల్లలు అందరం ప్లస్ మేము యాజ్ లేడీస్ అండ్ యు నో వాట్, మేము అంటే 5 mothers వెళ్తున్నాం కాబట్టి వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ మదర్స్ డే ఇన్ జపాన్. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. సో చూద్దాము అండ్ తబస్సుతో మాట్లాడదాం. తబస్సు, ఫస్ట్లీ నీకు థ్యాంక్ యూ, ఎందుకంటే నువ్వు షేర్ చేసావు కాబట్టి దాని డీటెయిల్స్. సో అనుకోకుండా అలా సెట్ అయిపోయాయి. సో హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? అల్హమ్దుల్లా ఐమ్ వెరీ ఎక్సైటెడ్. కానీ అందరికంటే ఎక్సైటెడ్ ఈ 4 అబ్బాయిలండి, అయాన్, ప్రిన్స్, అర్హాన్, ఆమేర్. వాళ్ళ ఎక్సైట్మెంట్ చూసి అంటే దేవుడు ఎప్పుడు ఇలా మనం అందరం కలిసి ఇలా ట్రావెల్ చేస్తూ ఉండాలి. అండ్ we should make that We should work hard only to make them travel and a feeling was seriously. అండ్ చెప్తున్నా కదా, అండ్ దట్ ఆ జపాన్ కంట్రీ అయినా ఇండియా అని తెలియదు, బట్ చాలా నార్మల్ గా క్యాజువల్ గా రీల్స్ షేర్ చేస్తూ ఉంటాను నేను సమీరాకి. అలా షేర్ చేశాను, వెళ్దామా అంటే ఒకసారి చెక్ చేయండి, ఇఫ్ ఇట్స్ ఓకే విల్ గో ఇట్ అని చూసి ఇట్ జస్ట్ హ్యాపెన్. ఇట్ వాజ్ రిటన్ ఇన్ ద fate అన్నమాట. సో ఇట్ హ్యాపెన్. అల్హమ్దుల్లా వెరీ వెరీ ఎక్సైటెడ్ బికాస్ జపాన్ నో డౌట్ అందరికి బకెట్ లిస్ట్ లో ఉంటది. అండ్ ఇట్ వాస్ మై డ్రీమ్ టు విజిట్ దట్ కంట్రీ. and we are going to together we are going. and ఇంత తొందరగా బకెట్ లిస్ట్ Tick చేస్తారు. Yes. సో అల్హమ్దుల్లా అండి, అల్హమ్దుల్లా. And how excited are you for Disneyland? Disneyland. It has It's అంటే going to be the ప్రతి ఒక్క first time. అమ్మాయికి ఇట్స్ a childhood dream. డిస్నీలాండ్ కోసం ఒక వేరే అవుట్ఫిట్ అన్ని నేను పెట్టుకున్నాను. సో నో డౌట్ వెరీ ఎక్సైటెడ్. ఇట్స్ గోయింగ్ టు ద ఫస్ట్ టైం. అండ్ నాతో పాటు ఆబ్వియస్లీ మమ్మీ అండ్ ఆంటీ కూడా, వాళ్ళు కూడా Yeah. వాళ్ళ లోపల ఉన్న inner child will go mad and they'll feel very happy. And this is the time, and especially అన్ని రెస్పాన్సిబిలిటీ నుంచి ఒక ఉమెన్ బయటికి వచ్చి ఇలా ఓన్లీ త్రూ ఉమెన్స్ ట్రిప్ లో వెళ్ళడం, ఇట్స్ లైక్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. అండ్ నో డౌట్ 10 days హెక్టిక్ ఉండబోతుంది, బట్ వి ఆల్ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ అండ్ హ్యావ్ ద బెస్ట్ మెమరబుల్ ట్రిప్ అనుకుంటున్నా ఇన్షాల్లా. అయితే ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఫస్ట్ మా తబస్సుం షేర్ చేసింది కదా, వెళ్దామా అని అన్నాను. యాజ్ షీ సెడ్, కనుక్కొని చూడు అంది. ఇందులో ఒకటి నాకు ఐ వాజ్ వెరీ క్లియర్, ఆమె అంటే ఈ టైంలో హీస్ లైక్ 10+ months. అప్పుడు ఫెబ్లో పంపించింది కాబట్టి వాజ్ జస్ట్ 8 months old. వి వర్ క్లియర్. ఫస్ట్ అయితే ఇలా నార్మల్లీ ఎవరైతే మామ్స్ ట్రావెలర్స్ ఉంటారో దే విల్ నాట్ అలౌ స్మాల్ బేబీస్. దీనికి ముందు కూడా మేము ఊటీకి వెళ్ళాము ఒకసారి. వాళ్ళు ఎక్కడొక వెళ్తుంటే నేను అడిగాను, ఇంటర్నేషనల్ చిన్న బేబీ ఉన్నాడు, కెన్ వి ఆల్సో జాయిన్ అంటే, లేదు వీ కాంట్ హోస్ట్ స్మాల్ బేబీ, సారీ మేబీ నెక్స్ట్ టైం, తను కొంచెం పెద్దగా అయ్యాక అని చెప్పి క్లియర్గా చెప్పేసింది అనమాట. సో సరే లెట్ మీ జస్ట్ ట్రై మై లక్ అనుకొని అడిగాను. తను వెంటనే నో ప్రాబ్లం, నీకు మీ ఆడపడుచు ఉన్నారు, మీ అక్క ఉన్నారు, సో యూ కెన్ ఆబ్వియస్లీ కమ్, అసలు ఎలాంటి ప్రాబ్లం లేదనేసరికి ఐ వాజ్ లైక్ వాట్ అయిపోయింది. ఇది కట్ చేస్తే ప్లేస్ లో మనం ఉంటే కూడా వి విల్ ఎంకరేజ్ ఇన్ దట్ వే ఓన్లీ. ఇది పక్కన పెట్టేస్తే కొన్ని రోజులు అయింది, సడన్ గా తబస్సుం వచ్చి, సమీరా ఫస్ట్ టైం తన లైఫ్ లో, ఫస్ట్ టైం తన లైఫ్ లో తను నాకు, సమీరా నాకు ఒక బర్త్డే గిఫ్ట్ కావాలి, నువ్వు నాకు ఇది చేసి పెట్టాలి. నా బర్త్డే గిఫ్ట్, ఇఫ్ యూ వాంట్ టు గివ్ మీ సంథింగ్, మేక్ ష్యూర్ మమ్మీ అండ్ ఆంటీ అంటే మా అత్తగారు అండ్ మా మమ్మీ ఇద్దరు మాతో పాటు వచ్చేలా చెయ్యి. అంతే, నాకు తెలియదు, దట్స్ ద ఓన్లీ గిఫ్ట్ ఐ విల్ ఆస్క్ యూ ఫర్ మై బర్త్డే అని చెప్పింది. ఐ వాస్ లైక్ వాట్, సరే ట్రై చేద్దాం అనుకున్నాను. తను అడిగింది కాబట్టి ఐ స్పోక్ టు దెమ్ అండ్ ఐ వాజ్ ఏబుల్ టు కన్విన్స్. సో ఆ క్రెడిట్ కూడా మా తబస్సుంకే. అంటే వి ఆబ్వియస్లీ హ్యాడ్ దట్ ఇన్ మైండ్, వీళ్ళు వస్తే బాగుండు అని చెప్పి. బట్ ఆ మాట మేము ముందుకు తీసుకెళ్ళలేదు, వాళ్ళని తీసుకెళ్దాము అన్న టాపిక్. బట్ దెన్ మా తబస్సుం అడిగింది కాబట్టి I could speak, I could convince. Only hats off to Samira. అంటే తనే మేనేజ్ చేసి తనే అన్ని చేస్తుంది, అంత ఎంత ఈజీగా చేసేస్తుంది అంటే it's not possible by me. So hats off to her. Thank you so much. End of the day I would say that Naseeb అంటే seriously ఇన్ని hurdles లో కూడా అందరిని కలిపి వాళ్ళని మాట్లాడి
మధ్యలో ఆ సునామీ ఎర్త్ క్వేక్ ఇవన్నీ అంటే హర్డిల్ పైన హర్డిల్ పైన అవ్వదు. ప్యాకింగ్ కూడా అలాగే ఉంది కదా. సీరియస్లీ అంటే మా తబుసం అయితే నార్మల్ గా 4-5 days ముందు ప్యాకింగ్ చేసుకుని సూట్ కేసు రెడీగా ఉంటది అనమాట. లాస్ట్ మినిట్ ఒకసారి చెక్ చేసుకుని అయిపోద్ది. ఇప్పుడు నాలాగా మా తబుసం కూడా లాస్ట్ మినిట్ వరకు ప్యాకింగ్ లోనే ఉంది. ఇప్పుడు ఐ థింక్ ఫైనల్ అయింది మొత్తం అదనమాట. నీదయిందా? ఆల్మోస్ట్ డన్. ఫస్ట్ నేనే ప్యాక్ చేసా. ప్యాక్ చేయలే మీరు ఫస్ట్ కానీ తీసి పెట్టారు. సమీరాకి అయింది బికాజ్ ఆఫ్ ఫుడ్ స్నాక్స్ అదంతా కూడా చాలా మిస్లేనియస్ స్టఫ్ చాలా ఉంది. చాలా ఉంది. సో అదనమాట. ఇంకా ఫైనల్ గా అండి టైర్డ్ అయిపోయాను వెళ్ళక ముందే. ఇప్పుడు ఇలా ఉన్నాం కాబట్టి ఒక గ్లోప్ అనేది వస్తుంది. అది ఐ డోంట్ నో ఈ వీడియోలోనా నెక్స్ట్ వీడియోనా, మోస్ట్లీ నెక్స్ట్ వీడియో ఉంటుంది కాబట్టి యూ గైస్ స్టే ట్యూన్. ఇప్పుడు నేను ఏంటంటే మన స్నాక్స్ పిల్లల స్నాక్ అండ్ మా ఆమెకి కూడా స్నాక్స్ తీసుకున్నాను. అది బేబీస్కి 1 year or 2 years లెస్ పిల్లలకి ఏం స్నాక్స్ పెట్టచ్చు అవన్నీ చూపిస్తాను. ఆమెకి చెప్పాను, ఆమెర్ నువ్వు వచ్చి అందరినీ జాపాన్ తీసుకెళ్తున్నావు. అల్హమ్దులిల్లాహ్ నిజంగా అంటే వెరీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ దట్ మేము అందరం కలిసి వెళ్తున్నాము. ఇంట్లో లేడీస్ అందరం కలిసి వెళ్తున్నాము. ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు మిస్ సీమా. తనది కూడా ట్రై చేసాము, సీమా కూడా ట్రై చేసాము, చాలా వరకు ట్రై చేసాము. బట్ నేను తన స్కెడ్యూల్ సెట్ అవ్వలేదు. మా ఆయనకి స్కూల్స్ ఉన్నాయి అండ్ చాలా స్ట్రిక్ట్ గా నో లీవ్స్ అని చెప్పేశారు. ఈ రోజు కూడా స్కూల్కి వెళ్ళిందంట. సో వెరీ స్ట్రిక్ట్లీ ఓన్లీ సమ్మర్ లోనే బ్రేక్ తీసుకోవాలి, కాన్ ట్రావెల్ అనేసరికి. సో దాని వల్ల డ్రాప్ అయ్యారు తప్పితే వేరే రీజన్ అసలు ఏం లేదు. అదర్వైజ్ సీమా ఆల్సో వుడ్ హావ్ జాయిన్. బట్ అదనమాట. సో ఇంకా వెళ్ళి ఆ స్నాక్స్ ఏంటో చూపిస్తాను. అయితే సీమా వచ్చిన తర్వాత ఇంకొక వెకేషన్ అంతేగా. తప్పకుండా వెళ్దాం. అంటే ఇంటర్నేషనల్ కాకపోతే అట్లీస్ట్ లోకల్ వెళ్దాం మన పిల్లల కోసం. సో దట్ అప్పుడు మీరు అందరూ 6 kids ని చూస్తారు, వాళ్ళ ఎంజాయ్మెంట్ ని చూస్తారు, వాళ్ళ హ్యాపీనెస్ ని చూస్తారు. అవన్నీ చూసి మీరు అందరూ కలిసి సో మొత్తానికి ఇది మా ప్రస్తుతానికి ఉన్న బ్యాగ్స్ అనమాట. దీని అపార్ట్ ఫ్రమ్ దిస్ నాదొకటి, మా అత్తగారిది ఒకటి, తబస్సుంది ఒకటి ఉంది. ఇది అఫ్ కోర్స్ డైపర్ బ్యాగ్. ఇది ఎంటీ క్యాబిన్ మా అత్తగారి కోసం. ఇందులో స్నాక్స్ ఉన్నాయి, ఇందులో అర్హాన్ అండ్ ఆమిర్ బట్టలు ఉన్నాయి. ఇది ఒక స్ట్రోలర్, ఇది మా ప్రిన్స్ సూట్ కేస్. సో స్నాక్స్ ఏముందో చూపిస్తాను. నేను డైపర్ బ్యాగ్లో కూడా కొన్ని మిస్లేనియస్ స్నాక్స్ అవి పెట్టుకున్నాను అనమాట. సో అవి కూడా చూపిస్తాను. ఓకే, సో ఎలాగో చూపిస్తున్నాను కాబట్టి నేను ఎలా ప్యాక్ చేశానో కూడా చూపిస్తాను. సో దట్ ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్. అండ్ ఏమేమి ప్యాక్ చేశానో చూపిస్తాను. సో యూ డోంట్ నో అక్కడ వెదర్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి రెయిన్ కోట్స్ పెట్టినాను 3. వీ హ్యావ్ లైక్ 3 రెయిన్ కోట్స్ హియర్, 2 mini umbrellas. Here we have Amir's diapers, మా అర్హాన్ అండర్వేర్స్, అర్హాన్ హెయిర్ బ్రష్. ఇందులో మా ముగ్గురి టవల్స్ అనమాట. వాళ్ళిద్దరికి సపరేట్ టవల్ వాడతాను. బట్ నాకు ఏంటంటే హెయిర్ కోసం ఐ యూజ్ సపరేట్ స్క్రంచ్ చేయడానికి మైక్రోఫైబర్ కాబట్టి అది. అండ్ దెన్ ఇందులో ఈ క్యూబ్లో అండ్ ఈ క్యూబ్లో మా అర్హాన్ బట్టలు ఉన్నాయి. అండ్ ఈ క్యూబ్ వచ్చేసి మా ముగ్గురికి సంబంధించిన సాక్స్. ఈ పెద్ద క్యూబ్ వచ్చేసి మా ఆమిర్ బట్టలు. సో ఇఫ్ యూ గైస్ హ్యావ్ సీన్ వాట్ ఐ ప్యాక్డ్ ఇన్ మై హాస్పిటల్ బ్యాగ్, ఆ వీడియో చూస్తే ఎట్లుంటుందంటే ఎక్కడో మూల కూర్చొని రికార్డ్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే అది మా అమ్మ రికార్డ్ చేశారు కాబట్టి అస్సలు కదలలేదు, అసలు మూవ్ అవ్వలేదు అనమాట. ఓకే, సో ఇటు పక్కన ఇది అయిపోయింది కదా, అవతల అయితే ఏమన్నా చూపిస్తాను. रिकॉर्ड करने बोला, ब्लेम करने बोला. నేను యాక్చువల్లీ చూపిద్దాం అనుకుంది స్నాక్స్, బట్ ఐ థాట్ దిస్ విల్ డెఫినెట్లీ బి యూస్ఫుల్ మీ అందరికి. कंटेंट కంటెంట్. ఈ బాక్స్ వచ్చేసి ఈ బాక్స్ వచ్చేసి మా పిల్లల మెడిసిన్స్ అనమాట. ఎవ్రీథింగ్ టు డూ విత్ ద మెడికేషన్ సేఫ్టీ కోసం. ఇందులో పోర్టబుల్ నెబులైజర్ ఉంది. దిస్ హ్యాస్ మా ఆమిర్ నైట్ డ్రెస్సెస్, ఇంకో సెట్ ఆఫ్ డైపర్స్, వెట్ వైప్స్. ఇవి మా అర్హాన్కి పడుకునేటప్పుడు నేను డైపర్స్ వేస్తాను ఆబ్వియస్లీ బికాస్ వీఆర్ ఇన్ ద హోటల్ అండ్ ఐ డోంట్ వాంట్ టు వెట్ ద బెడ్ కాబట్టి మా అర్హాన్కి డైపర్స్. అంటే ఇంత పెద్దగా అయిపోయా కూడా డైపర్స్ వేస్తున్నారా ఏంటి అంటే అది నా ఇష్టం, నా బాబు, నేను ఏమైనా చేసుకుంటాను. ఓకే, సో దిస్ ఇస్ జస్ట్ 1 bag. This is the second bag, third bag, fourth bag, 6, 7. This is 8 bag. నేను ఒక బ్యాగేజ్లోనే ఉన్న పరిస్థితి. ఈ బ్యాగ్లో స్పెషాలిటీ ఏంటి తెలుసా? కరీమా ఇది సమీరాస్. దెన్ వీ హ్యావ్ డైపర్ బ్యాగ్. ఇది అవసరం లేదు. కమ్ టు ఇండియా ప్లీజ్. ఇది మా రెండో బ్యాగ్ అనమాట. ఇందులో స్నాక్స్ ఉంది. స్నాక్స్ ఏముందో చూపిస్తా, బట్ ఫస్ట్ పాస్వర్డ్ కొట్టాలి. అది మీరు చూడకుండా కొట్టాలి, ఎందుకంటే జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ మీట్ అప్ సమ్వేర్ యూ విల్ కమ్ టు నో మై పాస్వర్డ్స్ కాబట్టి.
చూసుకోవచ్చు మార్చేసాను. 00000. నేను అట్లా పెట్టుకోను. సో దిస్ సూట్ కేస్ లిటరలీ హ్యాస్ ఓన్లీ ఫుడ్. ఇది మేము డిక్లేర్ చేయాలంట, సో అది చేయాలి. చూద్దాం. అంటే నాట్ ఓన్లీ ఫుడ్, ఇట్ ఆల్సో హ్యాస్ మై శానిటరీ. సో ఇందులో ఈ పఫ్స్ ఏదైతే ఉంటాయో ఇవి స్లబ్ ఫామ్ వాళ్ళ పఫ్స్ అనమాట. ఇందులో 3 వేరియంట్స్ ఉన్నాయి. ఇది క్యారెట్ ఫ్లేవర్, ఇది స్ట్రాబెరీ ఫ్లేవర్, ఇది మ్యాంగో ఫ్లేవర్. ఓకే, ఇవి 3 ఉన్నవే మన చిన్న పిల్లలకి మనం ఇవ్వచ్చు. ఇలాంటి పఫ్స్ ఇంకా వేరే ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. దోస్ ఆర్ నాట్ అలౌడ్. సమీర ఇది చూపించింది కదా అని అది వేరే ఇవ్వకండి. ఇఫ్ యూ వాంట్ టు గివ్ యువర్ బేబీస్ ఇవి 3 మాత్రమే. ఒకటి మ్యాంగో, ఒకటి స్ట్రాబెరీ, ఒకటి క్యారెట్. ఇట్ హ్యాస్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాబెరీ ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఇట్ హ్యాస్ స్ట్రాబెరీ జార్ అండ్ స్ట్రాబెరీ పౌడర్. సేమ్ మ్యాంగోలో కూడా అంతే. క్యారెట్లో కూడా ఇట్ హ్యాస్ ఓన్లీ సూపర్ గ్రెయిన్స్ అండ్ వెజిటబుల్ బ్లెండ్స్. సో ఇదొకటి. అపార్ట్ ఫ్రమ్ దిస్ మా ఆమె కోసం వీ హ్యావ్ దిస్. సో ఈ హెప్పా వాళ్ళది మనకి ఈ మ్యాంగో మెల్ట్స్ ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ లిటరలీ మేడప్ ఆఫ్ ఓన్లీ అండ్ ఓన్లీ మ్యాంగో. మేడ్ అవుట్ ఆఫ్ ఓన్లీ 100% మ్యాంగో. దీని అలావా అసలు ఏం లేదు. ఇట్స్ ఓన్లీ అండ్ ఓన్లీ మ్యాంగో అనమాట. అపార్ట్ ఫ్రమ్ ద జామ్ అవి పెట్టుకుంటున్నాను. అండ్ ఐమ్ ఆల్సో క్యారింగ్ దీస్ రెడీ మిక్స్ ఫుడ్ ఆమెర్ కోసం ఎమర్జెన్సీ కేస్కి. అంటే కుక్కర్ పెట్టుకున్నాము, రైస్ పెట్టుకున్నాము, అవన్నీ కూడా ఉన్నాయి. కానీ థాట్ ఎప్పుడైనా బయట ఉన్నప్పుడు క్విక్గా జల్దీ చేయాలి, రైస్ వండుకోలేకపోయాము, అలాంటి టైమ్స్ కోసం పనికొస్తుందని ఇది. దెన్ ఇవన్నీ కూడా మా పెద్ద పిల్లలకి. అండ్ యా వీ హ్యావ్ థేప్లాస్. ఇలా థేప్లాస్ మంచిగా ర్యాప్ చేసుకొని కవర్లో పెట్టుకొని పెట్టేసుకున్నాము. ఇంకా పెద్ద పిల్లల స్నాక్స్ అంటారా, అది అక్కడికి వెళ్ళాక ఏం తింటున్నారో అవి అప్పుడు చూపిస్తాను. బికాస్ వీ హ్యావ్ లైక్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ స్నాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి అమెజాన్లో కూడా దొరికిస్తుంది, జాప్ అని ఈ బ్రాండ్లో. దెన్ వీ హ్యావ్ చాలా ఉన్నాయి. అంటే ఇట్లా నేను తీసాను అనుకోండి చాలా స్ట్రెస్ అయిపోతుంది నాకే. సో దీన్ని పెట్టేస్తాను. హ్యాండ్ క్యారీలో కొన్ని స్నాక్స్ ఉన్నాయి, అది చూపిస్తా. దెన్ ఐఎమ్ టేకింగ్ అక్కిమి చాలా మంది నేను ఏ డెజర్ట్స్ ఇస్తాను అడిగారు. అక్కిమిది చాక్లెట్ స్ప్రెడ్, బ్రెడ్ అండ్ రైస్ కేక్. దీస్ ఆర్ లైక్ కపుల్ ఆఫ్ థింగ్స్ తీసుకెళ్తున్నాను. సో ఇంకా మా ఆమె మళ్ళీ లేచాడు కాబట్టి లోపలికి వెళ్తాను. దిస్ ఈజ్ అనదర్ థింగ్ మేము తీసుకెళ్తాము. ఇది బర్త్ బేబీ సిట్ అండ్ గో అనమాట. చాలా యూస్ఫుల్ ఉంటుంది, మన పిల్లల్ని కూర్చోబెట్టుకోవచ్చు అని. మా ఆమె కోసం హార్నెస్ ఇది యాక్చువల్లీ వెనకాల కట్టుకోవచ్చు, నేను ఇప్పుడు తీసా. సో ఇప్పుడు ఈ సూట్ కేసెస్లో ఇది ఇంకో సిట్ అండ్ గో. మా ప్రిన్స్ది కూడా సేమ్ ఉంది, మా యాంది కూడా సేమ్ ఉందన్నమాట. సో ఇందులో ఏముందో చూపిస్తాను. ఈ కుకీస్ నేను అన్నది. సో ఇవి నేను ఫ్లైట్ కోసం పెట్టుకుంటాను జస్ట్ ఇన్ కేస్, బికాజ్ రేపు వరకు ఉంటాం కాబట్టి. నా పరిస్థితి ఏంటో, లాస్ట్ మినిట్ ప్యాకింగ్ అవుతూనే ఉంది. ఇంకా నా అవతారం ఇంకా ఇలానే ఉంది. ఇంకా రెడీ అవ్వాలి. దీంతో కట్ చేస్తే ఎక్కడితో ఆపకుండా, అంటే రేపు ఇవాళ నైట్ టేక్ ఆఫ్ చేస్తే రేపు ఈవినింగ్ ల్యాండ్ అవుతాము. బికాజ్ వీ హ్యావ్ లైక్ 2 కనెక్టింగ్ ఫ్లైట్స్. సో మళ్ళీ రేపు లేచి ఫ్రెష్ అప్ అవుతాం కదా, అంటే ఫ్లైట్ మార్చినప్పుడు. నెక్స్ట్ డ్రెస్ కోసం ఏం తీసుకుందాం ఏం పెట్టుకుందామని ఇంకా తప్పసం దగ్గర చూస్తే ఇంకా లాస్ట్ మినిట్లో ఐ చేంజ్ కపుల్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో దాంతో ఇంకా మళ్ళీ ప్రెస్సింగ్, మళ్ళీ అది మొత్తం ఇట్స్ లైక్ ఫ్రమ్ ద టాప్ వస్తున్నా అది. అండ్ మెడిసిన్ వెరీ ఇంపార్టెంట్. మా అర్హాన్ దవాయ్ యాక్చువల్గా పెట్టేశాను కాబట్టి ఇది ఇంకా వేరే దాంట్లో పెట్టుకోవాలి. ఓకే, ఇంకా నా గ్యాజెట్స్ బ్యాగ్ ఇది ప్యాక్ చేయాలి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్స్. ఇంకా మెస్సీగా ఉంది, అదొకటి ప్యాక్ చేస్తే అయితే ఐఎమ్ ఆల్ సెట్. ఇంకా యాడ్ చేసిన బట్టలు ప్యాక్ చేయాలంతే. మా అత్తగారు వ్లాగ్ చేస్తున్నారు, చూపిస్తారు. మాట వినట్లేదు ఇంకా వాళ్ళు. ఫ్లైట్ ఎక్కే వరకు వీళ్ళు ఇలాగే ఉంటారు. సో ఇట్స్ లేట్ నైట్ ఫ్లైట్. సో మేము బయలుదేరుతున్నాము ఎయిర్పోర్ట్కి. నేను బాగున్నా. సమీరా బ్లాగ్ కూడా వస్తుంది, చూడండి. స్టే ట్యూన్ గైస్, ఇట్స్ గోనా బి ఫన్ అండ్ చాలా అమేజింగ్ కాంటెంట్ వస్తుంది. రెడీ అవ్వలేదు, అవుతూ ఉంది అనమాట. మీరు అట్లనే పెట్టండి. మనం ఎలా ఇట్లా వ్లాగ్ చేస్తున్నాం కాబట్టి మనం చాలా షార్ట్స్ కోసం కూడా కొంచెం అమేజింగ్ కంటెంట్ పెట్టాలి. మీరు కూడా ఇట్లా తిరగండి. ఓకే, ఐ హ్యావ్ లైక్ కపుల్ ఆఫ్ ఐడియాస్ మనం అది షూట్ చేయాలి. ఓకే, ఓకే డన్. ట్రావెలింగ్ అంటే ఏంటంటే సేమ్ థింగే కానీ కొంచెం బ్యూటిఫుల్ లొకేషన్స్ లో మనం కొన్ని బ్యూటిఫుల్ పనులు చేస్తున్నాం అంతే. అదర్వైజ్ సేమ్ అదే లైఫ్, అదే థింగ్స్. అదే లైఫ్ ఉండదు, డిఫరెంట్ లైఫ్ ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళినా పేరెంటింగ్ చేయాలి, అక్కడికి వెళ్ళినా వాళ్ళ ఫుడ్, వాళ్ళ టైమింగ్స్, వాళ్ళ స్కెడ్యూల్స్ అవన్నీ చేయాలి. దాంతో పాటు బ్యూటిఫుల్ లొకేషన్ కూడా కట్ చేస్తే మనం ప్రతిరోజు తయారవుతాం. అది ప్రతిరోజు లేకపోతే నేను ఇట్లా కోపు కట్టుకొని, మా అత్తగారు కోపు కట్టుకొని, మా తమసు క్లిప్ పెట్టుకొని అట్లా ఉన్నాం. ఎవ్రీ లైక్ గుడ్ హెయిర్ డే అంతేనా? ఓకే, యూ క్యారీ ఆన్. నేను ఇంకా టైం వేస్ట్ చేయకుండా టక రెడీ అవ్వాలి.
రెడీ అయితే ఇంకా ఇవాళ పని అయిపోతే ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి మనం ఫ్రెష్ వ్లాగ్ చేయొచ్చు. అది అమేజింగ్ ఉండబోతుంది కాబట్టి స్టే ట్యూన్. ఐ హోప్ మీకు అంటే నేను చూపిస్తున్నవన్నీ ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. బేసిక్గా పిల్లల ఫుడ్ అండ్ ఏమేమి ప్యాక్ చేసుకుంటున్నాను అదంతా కూడా నేను నా గ్యాడ్జెట్స్ ప్యాక్ చేస్తే పని అయిపోద్ది. సో లెట్స్ డూ దట్. వెకేషన్ ముందు రియాలిటీ. ఎస్ గైస్, దిస్ ఇస్ మై రియాలిటీ. తప్పదు, లాస్ట్ మినిట్ ఇవన్నీ చేసుకోకపోతే. మనం వచ్చే 10 రోజులు See, it's Fixed? done. It's fixed. డిడ్ యూ సే థ్యాంక్ యూ టు దాదు? Yeah. పక్కన మా అత్తగారు, ఇది మా అర్హాన్ ఇంకా రెడీ అవ్వలే, అండ్ మా తబస్సుం ఫోటోషూట్. ఓకే, జస్ట్ 3 brain cells on vacation. నైస్. ఓ అసలు ఇది దిస్ ఈజ్ లైక్ ద స్టేట్మెంట్. ఓ క్రేజీ బ్రో. See this? Look at this. ఓ ఇట్స్ ఫిక్స్డ్. ఆమె పడుకున్నాడు. ఈ లోపు నేను క్విక్గా రెడీ అయిపోతే ఇంకా మా అన్నాన్ని కూడా రెడీ చేయొచ్చని జస్ట్ గెటింగ్ రెడీ అనమాట. ఓకే, డన్. నో దట్ ఐఎమ్ రెడీ. ఇంకా పిల్లల్ని రెడీ చేయాలి అండ్ విల్ గెట్ స్టార్టెడ్ టు ది ఎయిర్పోర్ట్. సో అదంతా మీరు సెపరేట్ బ్లాగ్లో చూస్తారు. సో స్టే ట్యూన్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఆల్ ద ఫ్యామిలీ ఛానల్స్. ఇది నా ఓటీ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ wearing something like this. Mama. Amma, how is Mama looking? Wait. Thanks. Mama's looking How am I looking? sexy, Mom. Mama. Yes, baby. Well, India choose sunscreen. Tuesday, Wednesday. Okay, baby. Sure. సో అదనమాట. హ్యావింగ్ సెడ్ దట్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసి మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమయ. బై గైస్.